ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇది మే నెలలో మనకు మొత్తం మే నెలంతా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. మే 1 నుంచి 31 మే వరకు మాస ఫలాలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి శుభ గ్రహాల అనుకూలత వల్ల ఈ రాశి వారికి నెలంతా విజయవంతంగా సాగిపోతుంది. ముఖ్యమైన ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా అయితే ఉంది. ధన వ్యవహారాలన్నీ సంతృప్తికరంగా ఉంటాయి. అనేక మార్గాల ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం ఆశించినంతగా మెరుగుపడుతుంది. ఉద్యోగం, వివాహ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. నిరుద్యోగులకు, వివాహం కాని వారికి విదేశీ అవకాశాలు అందివస్తాయి. శుభ కార్యాల కారణంగా కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి. ఉద్యోగంలో అధికారం లభిస్తుంది. అలాగే వ్యాపారస్తులకి ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. 1-2 వ్యక్తిగత సమస్యలు అనుకోకుండా అప్రయత్నంగా పరిష్కారం కూడా అవుతాయి. ఇక విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. శుభ పరిణామం చోటు చేసుకోబోతుంది. ఇక రెండో రాశి వృషభ రాశి వారికి గురు బుధ గ్రహాలతో పాటు రాశ్యాధిపతి అయిన శుక్రగ్రహం కూడా అనుకూలంగా ఉన్నందువల్ల ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. దాదాపు పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశం ఉంది. ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రభావం పెరుగుతాయి. అలాగే వ్యాపారం చేసేవారికి బిజీగా ఉంటారు. రాబడి కూడా పెరుగుతుంది. లాభాలు కూడా అంచనాలకు మించి వస్తాయి. ఇక ఆరోగ్యం కూడా మీకు చాలా అనుకూలంగా ఉంది. ఇక మిథున రాశి వారికి శుక్ర, రవి, రాశ్యాధిపతి బుధుడి అనుకూల సంచారం కారణంగా గౌరవ మర్యాదలు, పేరు ప్రఖ్యాతులు బాగా పెరుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా బాగా కలిసి వస్తుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు ఉంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీల వల్ల ఆశించిన ప్రయోజనాలు కూడా సిద్ధిస్తాయి. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు తేలిగ్గా పూర్తవుతాయి. ఇక కర్కాటక రాశి వారికి శుభగ్రహాలైన గురు, శుక్రుల అనుకూలత వల్ల నెలంతా హ్యాపీగా, సానుకూలంగా గడిచిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా వృత్తి ఉద్యోగాలు చాలా వరకు ఉత్సాహంగా ఉంటాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. వ్యక్తిగత సమస్యలు అప్రయత్నంగా పరిష్కారం అవుతాయి. ఆదాయం చాలా వరకు నిలకడగా ఉంటుంది. ఆస్తి వివాదాలు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కొందరు బంధువులతో సమస్యలు తలెత్తే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ నెల కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇక సింహరాశి వారికి గురు, శుక్ర గ్రహాలతో పాటు రాశ్యాధిపతి రవి కూడా శుభ సంచారం చేస్తున్నందు వల్ల ఏ ప్రయత్నమైనా సఫలమవుతుంది. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పెద్దవారితో పరిచయాలు విస్తరిస్తాయి. అధికారులతో కాస్తంత ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఇంటా బయట బాగా ఒత్తిడైతే ఉంటుంది. ఇష్టమైన బంధువులు ఇంటికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే కుటుంబ పరిస్థితులు బాగా చక్కబడతాయి. ఇతరుల వ్యవహారాల్లో తల దూర్చకుండా ఉండడం చాలా ఉత్తమం. ఇక కన్యరాశి వారికి గురు, శుక్ర, బుధ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్ల నుంచి చాలా వరకు బయటపడతారు. అలాగే ఆర్థిక సమస్యలే కాకుండా 1-2 వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. అదనపు ఆదాయం అనేది సత్ఫలితాలు ఇస్తుంది. మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను చక్కబెట్టుకోగలుగుతారు. అలాగే విద్యార్థులకు సమయం అయితే అనుకూలంగా ఉంది. ఇక తులారాశి వారికి రాశ్యాధిపతి శుక్రుడు, శని, రవి గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ముఖ్యమైన సమస్యలు, వివాదాల్లోంచి తేలిగ్గా బయటపడే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాలతో పాటు కుటుంబ పరిస్థితులు కూడా బాగా అనుకూలంగా ఉన్నాయి. అలాగే మీకు ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభించే అవకాశాలు చాలా ఉన్నాయి. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగ జీవితంలో కొన్ని శుభ పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి. శుభ వార్తలు వింటారు. అలాగే మీరు కానీ ఉద్యోగం మారాలనుకుంటే ఇది మంచి సమయం. ఇక వృశ్చిక రాశి వారికి రాశ్యాధిపతి కుజుడు, సప్తమంలో గురువు అనుకూలంగా ఉన్నందువల్ల పురోభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా నిలదొక్కుకోవడం జరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఇక సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో సంబంధం ఖాయం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే వ్యాపారం చేసేవారు వృత్తి లాభదాయకంగా సాగిపోతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇక ధనుసు రాశి వారికి శని, శుక్ర, బుధ గ్రహాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ప్రతి ఆర్థిక ప్రయత్నం అనుకూలంగా ఉంటుంది. జీతభత్యాలు ఎక్కువగా ఇచ్చే సంస్థలకు మారే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ముఖ్యమైన అంశాల్లో జీవిత భాగస్వామితో సామరస్యం పెరుగుతుంది. ఇక విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు.
అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతే పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. ఇక మకర రాశి వారికి గురు శని శుక్రుల శుభ సంచారం వల్ల ఉద్యోగంలోనూ ఆర్థికంగానూ స్థిరత్వం లభిస్తుంది. ముఖ్యంగా వృత్తి వ్యాపారాలు లాభపరంగా ఉంటాయి. ఉద్యోగ జీవితంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. క్రొత్త ఉద్యోగ ఆర్థిక ప్రయత్నాలకు ఇది సానుకూలమైన సమయం ఇది. అలాగే దైవ కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారు. ఇక కుంభరాశి వారికి శుక్ర రవి గ్రహాలు ఆశించిన శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు సునాయాసంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆర్థికంగా ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటారు మీరు. అలాగే విదేశాల నుంచి ఎదురు చూస్తున్న సమాచారం మీకు అందుతుంది. ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. ఉద్యోగులు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ఇక మీనరాశి వారికి శుక్ర బుధుల అనుకూలత వల్ల సంపాదన పెరుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తికి కూడా అవకాశం ఉంది. ఆస్తిపాస్తులు ఇలో పెరుగుతుంది. ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. తండ్రి కారణంగా ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం అవుతుంది. అలాగే ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగ జీవితం అన్ని విధాలుగాను పురోగతి చెందుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే మంచి పరిచయాలు కూడా ఏర్పడబోతున్నాయి ఈ నెలలో మీకు. అలాగే విద్యార్థులు కొంచెం శ్రమ పడాల్సిన అవకాశం అయితే ఉంది. సఖ్యత సానుకూలత అనేది మీకు ఈ నెలలో శుభంగా ఉంది. కాబట్టి ఈ అన్ని రాశుల వారికి మరి ఈ మాస ఫలితాలు అంటే ఈ నెలంతా మే నెలంతా ఉండే రాశి ఫలితాలు, ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఇది ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా చెప్తున్న విషయం ఒక అంచనా వేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.